డిజిటల్ మార్కెటింగ్ అనేది సొంతంగా నేర్చుకోవచ్చా? డిజిటల్ మార్కెటింగ్ సొంతంగా నేర్చుకోవచ్చా అనేది చాలామంది స్టూడెంట్స్లో ఉండే క్వశ్చన్ అనమాట. అయితే ఇది సిటీస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ అడగరు. విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ ఉండే జనాలు ఎక్కువగా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళని తప్పు పట్టాలని కాదు, వాళ్ళకి ఏంటంటే బేసిక్గా ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ. సో వాళ్ళ టౌన్లో కానీ వాళ్ళ విలేజెస్లో కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్పే వాళ్ళు లేకపోవడం వల్ల సో వాళ్ళు సొంతంగా నేర్చుకుందాం అన్న ఉద్దేశంతో ఉంటారు. అయితే సొంతంగా నేర్చుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హాయ్, నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ బ్రాలీలో నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. సో ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ సొంతంగా నేర్చుకోవచ్చా లేదా అనేది డిస్కస్ చేద్దాం. సో సొంతంగా నేర్చుకోవచ్చా లేదా అంటే నేర్చుకోవచ్చు. అయితే దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో ఆ ఇబ్బందులు ఏంటంటే, సో ఫస్ట్ థింగ్, మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో నేర్చుకుంటున్నారో డిజిటల్ మార్కెటింగ్ అనేది, సో మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు ఉండరు. ఒక వీడియో చూస్తున్నప్పుడు యూట్యూబ్లో మనం దాన్ని ఒక ఎంటర్టైనింగ్ వీడియో కిందో లేకపోతే ఒక సినిమా కింద చూస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే వినేటప్పుడు బాగానే ఉంటుంది. సో తర్వాత మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుందాం అది ఏంటి అని అనుకుంటే కనుక గుర్తు రాదనమాట. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వచ్చేపాటికి మనకి ఏదైనా డౌట్ వస్తే మనం కనుక కామెంట్స్లోకి వెళ్ళి క్వశ్చన్ అడిగితే అక్కడ రిప్లై మనం వస్తుంది గ్యారంటీగా అని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో ఇది సెకండ్ ప్రాబ్లం. సో గైడెన్స్ అనేది మనకి ఎప్పుడైతే యూట్యూబ్ వీడియోస్ ద్వారా నేర్చుకుంటున్నామో గైడెన్స్ అనేది ఉండదు. కానీ ఒకవేళ మీరు ఏ ఇన్స్టిట్యూట్లోనో జాయిన్ అయ్యి నేర్చుకుంటే సో మీకు ఏదైనా డౌట్ వచ్చినా సరే మీకంటూ ఒక పర్సన్ నుండి క్లారిఫై చేయడానికి ఉంటారనమాట. సో ఇది మేజర్గా ఆన్లైన్లో నేర్చుకోవడానికి, అంటే యూట్యూబ్లో నేర్చుకోవడానికి, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేర్చుకోవడానికి ఉన్న మేజర్ డిఫరెన్స్. సో సెకండ్ థింగ్ వచ్చేపాటికి ద అమౌంట్ ఆఫ్ టైమ్ యూఆర్ స్పెండింగ్. సో ఎంత కాలంలో నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నావు. సో యూట్యూబ్లో ఏమవుతుందంటే మనం ఒక వీడియో తర్వాత ఇంకో వీడియో తర్వాత ఇంకొకటి, ఇలా ఒక సంవత్సరం పాటు కూడా మనం డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ చూస్తాం. కానీ సంవత్సరం తర్వాత కూడా మీకు ఏ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుందంటే ఇంకా మనం నేర్చుకోవాలి, ఇంకా ఏదో పెండింగ్ ఉంది, మనం పూర్తిగా నేర్చుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగే మీకు సంవత్సరం తర్వాత కూడా. స్టార్టింగ్లో ఎక్కడ ఉన్నారో ఆఫ్టర్ 1 year కూడా మీకు అదే ఫీలింగ్తో ఉంటారనమాట. సో ఒకవేళ మీరు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే కనుక సో ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్, ఒక 2 months 3 months వాళ్ళొక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఉంటుంది. సో ఈ టాపిక్ తర్వాత ఈ టాపిక్ తర్వాత ఈ టాపిక్ అని వాళ్ళు మీకు చేయిస్తారనమాట. సో ఇది సెకండ్ అడ్వాంటేజ్. సో మీకు యూట్యూబ్లో నేర్చుకుంటే తెలియకుండా సంవత్సరం అయిపోయినా సరే మీరు ఏమీ నేర్చుకోరు. అదే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటే ఒక 3 months ఆఫ్ పీరియడ్లో మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేస్తారు. థర్డ్ పాయింట్ వచ్చేపాటికి నోట్స్ అండ్ మెటీరియల్. సో మీరు యూట్యూబ్లో నేర్చుకున్నప్పుడు మీకు నోట్స్ కానీ మెటీరియల్ కానీ అవేమీ ఇవ్వరు. ఇన్ఫ్యాక్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ప్రాక్టికల్ సబ్జెక్ట్. థియరీ కన్నా కూడా మీకు ప్రాక్టికల్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీకు కొన్ని టూల్స్ యూస్ చేసి డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో మీరు సొంతంగా నేర్చుకుంటే మీకు ఆ టూల్స్ అనేది అవైలబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. అదే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీరు కట్టిన ఫీజుకి మీకు ఆ టూల్స్ కూడా ఫ్రీగా ఇచ్చి నేర్పిస్తూ ఉంటారనమాట. సో ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీకంటూ అవకాశం ఉంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో, అది ఆన్లైన్ అవ్వచ్చు ఆఫ్లైన్ అవ్వచ్చు, సో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకుంటే సో మీకు ఒక సెట్ పీరియడ్ ఆఫ్ టైంలో హ్యాండ్ హోల్డింగ్ టీచింగ్తో కనుక మీకు డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. లేదు మీకు అవకాశం లేదు అంటే కనుక ఇంట్లోనే ఉంటున్నాము, నాకు కమిట్మెంట్ ఉంది సార్, నేను ఊరు వదిలి రాలేను, ఇంట్లోనే ఉండి నేర్చుకోవాలి నేను అని అనుకుంటే కనుక సో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఆన్లైన్ కోర్స్ కాదు, ఆన్లైన్ క్లాసెస్ అనమాట. సో ఎవ్రీడే మీకు 1 hour 1.5 hour క్లాసెస్ ఉంటాయి. సో ఆన్లైన్లో కూడా మీరు కోర్స్ అనేది నేర్చుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటే డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.